హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని ప్రముఖ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ సర్జన్ డాక్టర్ జె రాజేశ్వరి గారు మనతోని ఉన్నారు. అండ్ హెయిర్ మీద వచ్చే సమస్యల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే పప్పు గారు, బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సూపర్. గానే చాలా వరకు మనం చూస్తుంటే గనక ఇప్పట్లో ఏజ్ లిమిట్ లేకుండా అవును, చాలా మందికి బట్టతల అనేది కామన్ అయిపోయింది. అవును. ఇలాంటి వాళ్ళకు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తుంటారు? సో పప్పు గారు, ఇది కామన్ గా అందరికి ఉన్న ప్రాబ్లం, అంటే త్రూఅవుట్ ద వరల్డ్ అనుకోవచ్చు. ఇంకా అండ్ మీరు అడిగే క్వశ్చన్ కూడా ఫర్ అందరికీ కూడా యూస్ఫుల్ Yes. క్వశ్చన్. ఏంటంటే నిజంగా మనం ఎక్కడ పోయినా కూడా, ఒక 10 మందిలో పోయినా, ఒక గ్యాదరింగ్ లో పోయినా, ఫంక్షన్ పోయినా కూడా హెయిర్ థిన్నింగ్ అవుతుంది. కామన్ గా బట్టతల అనేది చూస్తూ ఉంటాము. సో ఈ బట్టతలకి ఎలాంటి ట్రీట్మెంట్ మనకి అందుబాటులో ఉన్నాయి అంటే, బట్టతలలో మనకి 1 to 7 గ్రేడ్స్ ఉంటాయి. ఓకే. సో 1 to 3 గ్రేడ్ అంటే ఎవరు బట్టతలని గుర్తుపట్టరు, Hmm. మేనేజబుల్ థింగ్స్. Yes. ఇంకా మోర్ దెన్ 3 ఏదైతే గ్రేడ్ ఉంటుందో అది కంపల్సరీ గుర్తించే సమస్య అనుకుందాం. Hmm. అంటే ప్రతి ఒక్కరు చెప్తారు, నీకు బట్టతల వచ్చేసింది, ఏందంటే హెయిర్ పోతుందిరా అని. సో ఆ మోర్ దెన్ 3 గ్రేడ్ బాల్నెస్ కి కంపల్సరీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ తప్ప ఇంకోటి ఏది పనిచేయదు. ఓకే. Yeah. అంటే ఇప్పుడు మీరు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చాలా మంది చేపించుకుంటుంటారు కదా! దీంట్లో ఎన్ని రకాలుగా ఉంటాయి మేడం? అసలు సో ఎలాంటి వాళ్ళు ఎలా చేసుకోవాలి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో మనకి ఎప్పటి నుంచో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నిక్ చేస్తా ఉన్నారు, ప్రొసీజర్. కాకపోతే డే బై డే లైఫ్ లో ఒక్కొక్క టెక్నిక్ నుంచి మాడిఫై అయిపోయి వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎన్ని రకాలుగా మనం ముందు నుంచి అనుకుంటే, ఒకటేమో ఎఫ్యూటీ అంటాం, ఓకే. అంటే ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంటేషన్. ద సెకండ్ వన్ వచ్చేసి ఎఫ్యుఈ అంటాము, అంటే ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్. ఇంకోటి డిహెచ్టి, ఓకే. అంటే డైరెక్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇంకోటి డిహెచ్ఐ, అంటే డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంటేషన్. సో ఈ 4 టెక్నిక్స్ ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. మరి ఈ 4 టెక్నిక్లో మనకి నిజంగా ఏది ఎవరికి సెట్ అవుతుంది అంటే, ఇందులో ఎవరైనా చేసుకోవచ్చండి 4 టెక్నిక్స్. కాకపోతే మనకి ఇప్పుడు డిహెచ్టి ఇవి కాకుండా ఫస్ట్ నుంచి వద్దాం, అంటే ఎఫ్యూటీ. ఓకే. ఎఫ్యూటీ అంటే ఇది కంప్లీట్ సర్జికల్ టెక్నిక్. ఓహ్! అంటే ఇది కంప్లీట్ ఆపరేషన్ అండి. ఆపరేషన్ అంటే వెనుక నుంచి కట్ చేయడము, ఓహ్! ఓకే, అండ్ మళ్ళీ కుట్లేయడము, మళ్ళీ అండర్ జనరల్ అనస్థీషియా చేయడము ఉంటది. కాబట్టి నేనైతే ఈ టెక్నిక్ చేయను, కొంతమంది డాక్టర్స్ చేస్తూనే ఉన్నారు. దానికి మాడిఫై అయిన టెక్నిక్ ఏంటంటే ఎఫ్యుఈ అన్నట్టు. అంటే ఇది వితౌట్ ఆపరేషను, మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్. అంటే కుట్లు కానీ, కట్ చేయడం కానీ అవన్నీ ఉండవు. అంటే ఓకే. ఆ సర్జరీకి మాడిఫై వచ్చిన టెక్నిక్ ఎఫ్యుఈ. ఎఫ్యూ కన్నా ఇంకా కొంచెం మాడిఫై అయినది డిహెచ్టి. ఓకే. ఇంకా డిహెచ్టి కన్నా మాడిఫై అయినది డిహెచ్ఐ. అంటే మెయిన్గా చూసుకుంటే ఈ మాడిఫికేషన్ ఎందుకు చేశారు అంటే, టైం కన్జ్యూమ్ ఒకటి, తక్కువ టైంలో అయిపోతుంది, పేషెంట్కి ఆపరేషన్ లేకుండా అయిపోతుంది, అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. ఓకే. సో అందుకని మాడిఫై అవ్వకుంటూ ఈ విధంగా 4 టెక్నిక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఓకే.